వినాయక చవితికి సంబంధించి అలాగే వినాయక మండలాల ఏర్పాటుకు సంబంధించి అయితే పోలీసులు ఒక రకంగా చాలా సీరియస్గానే ఉన్నారు. ఎందుకంటే ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఉండేలాగా పక్కా ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఎవరు వినాయక మండపం ఏర్పాటు చేసుకోవాలన్నా ఖచ్చితంగా పోలీసుల అనుమతి అయితే తీసుకోవాలి. ఇది ఎప్పటి నుంచే ఉన్న రూలే. అయితే దాన్ని ఇప్పుడు ఆన్లైన్ ఏర్పాటు చేశారు. ఆన్లైన్లో పోలీసుల అనుమతి ఖచ్చితంగా తీసుకోవాలి. వినాయక ఉత్సవాల మండపాల ఏర్పాటుకు ఆన్లైన్ విధానంలో అనుమతులు మంజూరు చేయాలని పోలీస్ శాఖ నిర్ణయించింది. అందుకు సంబంధించి ganeshutsav.net అంటే GANESHUTSAV.net ఈ వెబ్సైట్ని అందుబాటులో తెచ్చామంటూ స్వయంగా డీజీపీ హరీష్ కుమార్ గుప్తా ఒక ప్రకటన విడుదల చేశారు. అందులో దరఖాస్తు చేసుకొని ఎన్ఓసి అంటే నిరభ్యంతర పత్రం పొందవచ్చు అనేది. దరఖాస్తు చేయగానే సంబంధిత పోలీస్ అధికారి ఆ మండపం ప్రాంతాన్ని పరిశీలించి క్యూఆర్ కోడ్తో కూడిన ఒక ఎన్ఓసి అయితే జారీ చేస్తారు. ఆ ఎన్ఓసికి ఎలాంటి డబ్బులు చెల్లించాల్సిన అవసరం ఉండదు, ఉచితంగానే జారీ చేస్తారు. మండపం పెట్టే ప్రతి ఒక్కరూ కూడా ఖచ్చితంగా ఎన్ఓసి తీసుకోవాలి. ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎలాంటి ఇబ్బందులు లేదు, అక్కడ ఆ ప్రాంతంలో మండపం అది కూడా ఎన్ని రోజులు ఉంచుతారు, ఆ మండపాన్ని తర్వాత ఎప్పుడు నిమజ్జనం చేస్తారు, ఇవన్నీ అధికారులు అడుగుతారు, ఎంక్వైరీ చేస్తారు. ఆ తర్వాత ఎన్ఓసి అయితే ఇస్తారు. దీనికైతే ఎలాంటి సొమ్ము చెల్లించాల్సిన అవసరం లేదు, ఇది ఉచితమే అనేది డీజీపీ చెప్పిన మాట. ఏది ఏమైనా మండపాలు అయితే పెరుగుతున్నాయి ప్రతి ఏటా. అయితే ఖచ్చితంగా అనుమతులు అయితే తీసుకోవాలి. లేనిపోని ఇబ్బందులు రాకుండా పోలీసులు జాగ్రత్త తీసుకుంటారు. అలాగే నిమజ్జన సమయంలో కూడా వాళ్ళు భద్రత కల్పిస్తారు. కాబట్టి ఖచ్చితంగా ఈ నిబంధనలు అందరూ పాటించండి.